ఓం శాంతి. మన భారతదేశంలోని ఆచార విహారాలు ఎంతో గొప్పవి అన్నమాట. అయితే ఎగ్జాంపుల్ ఉదాహరణకి అంటే ఇక్కడ తండ్రి పరమాత్ముడు ఏం చెప్తానంటే దేహభ్రాంతి కోసం ఆత్మ కోసం చెప్తారనమాట. అంటే ఆత్మ జ్ఞానం అంతా ఈ దేహాన్ని అంటే దేహభ్రాంతిలో ఉన్నప్పుడు ఏంటంటే మాయ అటాక్ చేస్తుంది. అంటే మాయకి బలం ఎక్కువ అనమాట. చాలామంది చెప్తారు కదా. అందుకే పూర్వమే రాక్షసుల యొక్క రక్త చుక్కలు కింద పడితే వాళ్ళకి అంతకంత శక్తి వచ్చేస్తుంది అంట. అంటే ఇది ఒక దేహభ్రాంతి మాట. మీకు ఉదాహరణకి ఎవరైనా చనిపోయారు అనుకోండి, మనం వెళ్తాం అంటే అతను ఉన్నప్పుడల్లా మనకి క్లోజు అంతా బతికున్నట్టే. అంటే ఆత్మకు చావు లేదు కదా, ఆత్మ ఎప్పుడు బతికే ఉంటాం. బతుకునితో మాట్లాడితే అతను ధైర్యం ఉంటాడు. కానీ చనిపోయినప్పుడు అక్కడ ఇంట్లో శవం ఉన్న అక్కడికి వెళ్ళినా భయపడతాడు. అంత క్లోజ్ అయినా చచ్చిపోయారు అంటే ముద్ద అంటాడు. ఎందుకంటే అక్కడ శవం అనమాట. అంటే శవం అనేది ఒక భూతం అనమాట. అందుకే మనుషులు చనిపోయినప్పుడు అయితే భయపడతారు. అది 2 రోజులు 3 రోజులు పక్కన పడుకున్నా చనిపోయిన తర్వాత కొంచెం ఎవరైనా దూరంగా ఉంటారు. అంటే భయం. అంటే శవం అనేది ఏంటంటే దేహభ్రాంతి, అది మైలు. అందుకే ఇప్పుడు మనం శవ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, చక్కగా ఉంటాం. వచ్చేసిన వెంటనే స్నానం చేస్తాం కదా. ఇప్పుడు మన పాపాలన్నీ పోవాలనే మన మహాకుంభాలేటి రేపు శివరాత్రి వస్తే సాగరంకి నదులకంటే పడతాం. 3 బులకలు ములుగుతాం. 3 బులకి ఏదైతే ఉందో ఆ నామస్మరణ చేసుకుని 3 వేస్తాం. ఎందుకని తల మీద ఉంది, ఇది తలను పట్టుకొని ఉంది మైలు అంటారు కదా. నా తలలో ఉంది, తలకు పట్టేసింది అంటారు. అంటే శని అనేది అలాగా ఈ తల అంటే తల అని కాదు, ఇదంతా శరీరం అన్నమాట. అంటే ఆత్మ మీద దాన్ని అటాక్ చేస్తుంటుంది ఆత్మని. అది కనబడదు కాదు, ఇన్సైడ్ మాట. ఆత్మ ఏంటంటే శరీరం ద్వారా కరెక్ట్ చేస్తుంది. అందుకే ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనం ఇచ్చిన ఏం చేస్తాం, మొత్తంతో బాటలతో 3 డొక్కులు నీళ్ళు వేసేసుకుంటాం. 3 డొక్కులు నీళ్ళు వేసుకుంటాం కదా, ఎక్కడికి తల మీద వేసుకుంటాం మొత్తం అంతా తలలో. ఎందుకంటే మనలో ఉన్నంత మైలంతా పోవాలన్నమాట. మైలంతా పోయినప్పుడే అప్పుడు మనం ఇంట్లోకి వెళ్తాం. ఎందుకంటే బయలుకి ఎక్కడికి వెళ్ళాం, దేహాన్ని దగ్గరికి వెళ్ళాం. ఆత్మ లేదు కదా, ఆత్మ శరీరం వదిలేసింది కదా. ఆత్మ స్వర్గస్థులు అయిపోయారు. ఆత్మ స్వర్గస్థులైన మనం బోర్డు పెట్టేస్తాం కదా. మరి ఇక్కడ ఏంటి దేహాన్ని మోసుకొని వెళ్ళిపోతాం. మరి దేహం ఉంటే కులిపోయి వాసన అయితే వస్తుంది కదా. దేహం వల్ల మళ్ళీ వ్యాధులు వస్తాయి, జబ్బులు వస్తాయి కదా. దేహాన్ని తగలబెట్టడం అట్లా చేస్తాం. ప్రకృతి మళ్ళీ ప్రకృతి ద్వారా పోతుందన్నమాట. సో ఇది దేహభ్రాంతి మాయ. అందుకే మాయ ఏంటి దేహాన్ని పట్టుకుంటుంది. అందుకేంటంటే తండ్రి, అందుకే పరమాత్ముడు ఎప్పుడు భగవద్గీతలు అదే చెప్పారు, ఎక్సలెంట్గా నా ఆత్మ కోసం చెప్పారు. అయితే అప్పుడు ఎప్పుడైతే ఇలా వెళ్ళిపోతుందో ఆత్మ ఒక శక్తివంతంగా తయారవుతుంది అన్నమాట. అప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే జ్ఞానం పడాలి. అక్కడ నీరు అనేది జ్ఞానం అనమాట. అందుకే మనం అన్ని నదుల్లో మునిగేస్తాం. మనం దేవుడి మొదలు ఎట్టినా దేవుడి దగ్గర ఎత్తే కుండలతో చీటలతో దీపాలు పెడతాం, పాలాభిషేకం నీలాభిషేకం అన్నీ చేస్తుందన్నమాట. సో జ్ఞానం అన్నమాట. ఆత్మని జ్ఞానం ద్వారా మనం ఏంటంటే శుద్ధి చేయాలి. అది తండ్రి పరమాత్ముడు ఏదైతే జ్ఞానం ఇస్తున్నా దాని ద్వారా ఆత్మ శుద్ధి అవుతుంది. మిగతా జ్ఞానం వల్ల ఏం అవుతుంది, ఎందుకంటే అది మాయ క్రియేషన్ అనమాట. అందుకే ఎంత దాకా మాయ పెరిగిపోతుంది. అంతకు అన్నాం కదా, ఇందాక రక్త చుక్కలు పెరిగినట్టు పడిపో